బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబరాబాద్ లో సంచలనం సృష్టించిన ఫేక్ జియో స్కామ్ లో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నకిలీ ప్రభుత్వ జీవోలు, ఫోర్జరీ పత్రాలతో ప్రభుత్వ భూములను కాజేయాలని ప్రయత్నించిన కేసులో మరో 2 నిందితులను అరెస్ట్ చేశారు. A9 రాధాకృష్ణ, A10 ప్రవీణ్ కుమార్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి ఫేక్ జీవోలు, కీలక డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, భూపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రాధాకృష్ణ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసినట్లు తేలింది. గతంలో కూడా ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన కేసులు అతనిపై నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఈ స్కామ్ లో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, రమేష్ పాత్రపై కూడా కీలక ఆధారాలు లభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో 5గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ భారీ భూ కుంభకోణంలో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 18 లో ఫేక్ జీవో సర్క్యులేట్ చేసిన కేసులో గతంలో 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న దాంట్లో ప్రధానమైన నేరస్తుడు, తర్వాత వాళ్ళ డ్రైవర్, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం అయింది. ఇతని పేరు వెల్ది రాధాకృష్ణ. ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా ముఖ్యమైన ఈ కేసుని నిరూపణ చేయడానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. ఇతను ఒక రిజిస్టర్డ్ అడ్వకేట్, బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని ఉన్నాడు. బయట సొసైటీలో అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, నేను సెక్రటేరియట్లో పనిచేస్తాను, కావాల్సిన ల్యాండ్ సంబంధించిన సెటిల్మెంట్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆర్డర్స్ కావాలంటే తీసుకురావడం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రకరకాల దీంట్లో ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. అతను విజిటింగ్ కార్డు చూస్తేనేమో డాక్టర్ వెల్ది రాధాకృష్ణ అని ఉంటుంది. అతను ఎక్కడ కూడా PhD చేసిందేం లేదు, కానీ బయట హై ప్రొఫైల్ సర్కిల్లో సర్క్యులేట్ చేసుకోవడానికి ఆ విజిటింగ్ కార్డ్స్ కూడా కొట్టున్నాయి. అది కూడా మనము సీజ్ చేయడం జరిగింది.